ఈ సృష్టి స్థితి లయములు అనేవి చాలా బృహత్తరమైనటువంటి ఇంత విశాల విశ్వానికి సంబంధించినవి కదా అవి. అంతకంటే పెద్ద పనులు ఏముంటాయి ఇంకా విశ్వంలో. అయితే అవి నిర్వహించేందుకు వాళ్ళకు సహాయం చేసేందుకు, త్రిమూర్తులకి సహాయం చేసేందుకు ఆదిపరాశక్తే తన్నించే త్రిమాతల్ని సృష్టించి మీరు ఈ త్రిమూర్తులకి సహాయం చేయండి అని చెప్పి ఆవిడే అప్పచెప్పింది, ఏర్పాటు చేస్తుంది. అలా సరే, ఇప్పుడు త్రిమాతలు ఏర్పడ్డారు. తర్వాత వీళ్ళకి సహకరించేందుకు 33 కోట్ల దేవతల్ని ఆవిడ సృష్టించి వీళ్ళకి సహకరించమని చెప్పి ఆవిడే ఏర్పాటు చేస్తుంది. తర్వాత ఇంకో అవసరం కూడా ఉంది ఏంటంటే, అక్కడ ఈ మహర్షుల్ని, మనకి సనక సనందనాథుల దగ్గర నుంచి సప్త ఋషుల దగ్గర నుంచి మహర్షులు ఋషిగణాలని కూడా ఈ సృష్టిలోనే అప్పుడే ఏర్పడింది. వీళ్ళ త్రిమూర్తులతో పాటే వాళ్ళు వచ్చారు. సరే, ఆ తర్వాత ఇంకా మనకి ఈ 84 లక్షల రకాల జీవరాశులు భూమిపైన అంతా ఏర్పడడం, ఇలా ఈ సృష్టి స్థితిలయాలు అనాదిగా అనంతంగా జరుగుతున్నాయి. సరే, జరుగుతూ ఉంటే సరే, ఇప్పుడు సృష్టికర్త యొక్క సంకల్పం ఏంటి ఈ సృష్టి చేయడంలో అని అంటే ఏంటంటే, ఇక్కడ మనకు కావాల్సిన విషయం, సరే జీవుల దగ్గరికి వద్దాం. ఒకే పరమాత్మ జీవులందరికీ ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఒకే పరబ్రహ్మ చైతన్యమే ఈ త్రిమూర్తులు, ఆదిపరాశక్తి దగ్గర నుంచి త్రిమూర్తుల దగ్గర నుంచి త్రిమాతల దగ్గర నుంచి 33 కోట్ల దేవతల ద్వారా పనిచేస్తూ ఉన్నది కూడా ఒకే పరబ్రహ్మతత్వం. అలాగే మహర్షులందరి ద్వారా పనిచేస్తూ ఉన్నటువంటి ఒకే పరబ్రహ్మతత్వం. సరే, అలాగే ఈ జీవులందరి ద్వారా పనిచేస్తూ ఉన్నది కూడా ఒకే పరబ్రహ్మతత్వం. కాబట్టి ఒకే పరమాత్మ జీవులందరికీ ఆత్మగా ఉంటాడు అన్నటువంటిది. కాబట్టి సో వాట్, ఈ విషయం చెప్పడంలో సందేశం ఏంటి? ఆయన ఒకే పరమాత్మ అందరికీ ఆత్మగా ఉంటాడు కాబట్టి జీవులందరికీ సుఖదుఖానుభవాలు ఒకే రకంగా ఉంటాయి. ఎందుచేత ఇదే బేసిక్ సూత్రం, ఇది పట్టుకోవాలి. ఒకే పరమాత్మ అందరికీ ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఆనందంగా ఉండాలనుకుంటారు, దుఃఖం రాకూడదనే అనుకుంటారు మనం. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి అంటే ఎప్పుడు కుదురుతుంది అంటే, పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటూ, ప్రేమాభిమానాల్ని పంచుకుంటూ, అందరం ఒకే కుటుంబం అనేటువంటి వసుధైక కుటుంబం లేదా విశ్వకుటుంబ భావనతోటి అందరూ సహజీవనం చేయాలి అనేటువంటి సృష్టికర్త యొక్క సంకల్పం. ఇదే సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, సనాతన ధర్మం సృష్టి ఏర్పడడంతో దాంట్లోనే ఇమిడి ఉంది సనాతన ధర్మం. ఇంకా వేరే ఎప్పుడు ప్రారంభం అనేది ఏం లేదు. సనాతనం అంటే ఇంకా ఎంత సనాతనం అంటే సృష్టి ప్రారంభం అప్పటి నుంచి ఉందన్నమాట. ఏమిటా సనాతన ధర్మం అని అంటే, ఒకే పరమాత్మ అందరికీ ఆత్మగా ఉన్నాడు కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు, దుఃఖం రాకుండా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఇలా వీళ్ళందరూ కూడా పరస్పర సహాయం. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే, మొత్తం చివరి వరకు కూడా యోగానుభూతి పొందేదాకా కూడా ఈ కాన్సెప్ట్ అవసరం అన్నమాట, బేసిక్ కాన్సెప్ట్. కాబట్టి అందరూ పరస్పర సహాయ సహకారాలను అందించుకోవాలి, ప్రేమాభిమానాలను పంచుకోవాలి, విశ్వ కుటుంబ భావన అలవర్చుకోవాలి, విశ్వ ప్రేమను అలవర్చుకోవాలి. అప్పుడే విశ్వ సమైక్యత, విశ్వశాంతి వర్ధిల్లుతాయి అనేటువంటిది. జీవులందరి యొక్క కర్తవ్యం ఏంటంటే ఇది. జీవులందరి కర్తవ్యం ఏంటంటే ఇది, బేసిక్గా ఇది. తర్వాత ఈ సనాతన ధర్మాన్ని నిత్య జీవితంలో మనం ఆచరించేందుకు వీలుగా మనకి మహర్షులు మనకి ఒక అనుష్ఠాన ప్రక్రియ ఇచ్చారు. మనకి ఏదో పూజలు, జపాలు, ఇలాంటివన్నీ కూడా ఇచ్చి, ఒక సదాచారము అన్నీ ఇచ్చి, ఇవన్నీ కూడా దేనికోసము అంటే, అందరిలోనూ ఆ పరమాత్మని చూస్తూ, ఆ పరమాత్మ అందరికీ ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఎవరికీ దుఃఖం కలిగించకూడదు, మనం చేయగలిగినటువంటి సహాయం చేయాలి అనేటువంటి భావాన్ని మనం నిత్యం దాన్ని మనం ధరించి మన మనస్సులో ఆ రకంగా వర్తించేందుకు నిత్యానుష్ఠానం అనేటువంటిది ఏర్పాటు చేశారు మనకి. ఇలా మనకి ఈ సనాతన ధర్మం ఇలా వర్ధిల్లుతూ ఉంటే బాగానే ఉంటుంది. సరే, అందరూ చక్కగా సుఖశాంతులతో ఉంటారు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాలక్రమేణా ఏం జరుగుతుంది అని అంటే, మనిషిలో సంకుచితత్వం, స్వార్థ సంకుచితత్వాలు బయలుదేరుతాయి. అవివేకయుక్తమైనటువంటి ప్రేమ బయలుదేరుతుంది. ఏదో ముందు మిగిలిన వాళ్ళ సంగతి తర్వాత చూద్దాంలే, ముందు మన పిల్లలు, మన కుటుంబం సంగతి చూసుకుందాం అనుకుంటాడు. మిగిలిన వాళ్ళ తర్వాత చూద్దాంలే అని చెప్పి, అది ఇంకెలా మారుతుందంటే, ముందు మనం సుఖంగా ఉండాలి, ఎదుటివాడికి దుఃఖం కలిగినా పర్వాలేదు, వాడి నుంచి ఏం లాక్కున్నా పర్వాలేదు, మనం ఆనందంగా ఉండడం కావాలి అనేటువంటిది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అది కరడు కట్టినటువంటి స్థితి వస్తుందన్నమాట.
అప్పుడు దీన్ని అంతా ఏంటంటే ధర్మగ్లాని అన్నారు, ధర్మగ్లాని అన్నారు దీన్ని. సరే అప్పుడు ఏంటి ధర్మాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. సరే అప్పుడు ఏం చేయాలి ఏంటంటే అప్పుడు ఈ త్రిమూర్తులలోనే లేకపోతే ఆదిపరాశక్తి కానీ ఏదో ఒక అంశ భూమిపైన అవతరించి దాని అవతారం అంటారు. ఈ దుష్టత్వం ఎంత ఈ స్వార్థం కరడు కట్టిపోయి రాక్షసులుగా తయారయ్యారన్నమాట. ఇంకా వాళ్ళని సంస్కరించడం సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని ఇంకా సంహరించడమే మార్గం అన్నమాట. సరే అందుకోసం ఇంకా ఏదో ఒక అవతారం దిగి వచ్చి ఈ అధర్మానికి కారకులైనటువంటి వాళ్ళని నిర్జించి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసి ధర్మాన్ని ఆ అవతారాలు చాలించి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు అలా వచ్చినవే మనకి ఈ దశావతారాలు. సరే ఇక్కడ మనకి ఇంకోటి ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకునే దాంట్లో సరే బ్రహ్మదేవుడికి ఏమనిపిస్తోంది అని అంటే అందరూ ఆయన సంతానమే, అందరూ సంపూర్ణ వికాసం చెందాలి. పరమాత్మ అంతా సంపూర్ణ వికాసం చెందాలి. సంపూర్ణ వికాసం అంటే సంపూర్ణంగా ఈ ధర్మాన్ని ఆచరించాలి. సంపూర్ణ విశ్వ కుటుంబ భావన అంటున్నాం కదా, అది రావడం సంపూర్ణ వికాసం అన్నమాట. సరే అలా సంపూర్ణ వికాసం చెందితే పరమాత్మ తత్వంలోకి వచ్చేసినట్టు పరమాత్మ స్వరూపులు అవుతారు అందరూ. కాబట్టి అలా ఆ పూర్ణత్వం రాకుండా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఎదుగుదల లేకుండా మధ్యలో సంహరించే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. సరే వాళ్ళు ఆయన బిడ్డలే కదా, అయ్యో వీళ్ళు ఇలా సంహరించే పరిస్థితి తెచ్చుకుంటున్నారే. అసలు అలా కాదు, వీళ్ళకి ఈ పరిస్థితి రాకుండా సంహరించే పరిస్థితి రాకుండా అసలు అందరూ కూడా సన్మార్గంలోనే నడిపించేటట్టు ధర్మ మార్గంలోనే నడిపించేందుకు ఇంకా ఏదో చేయవలసింది ఉంది అని చెప్పి మహర్షులందరినీ ఆయన పిలిచాడు బ్రహ్మదేవుడు. మహర్షులందరినీ ఈ విషయం చెప్పాడు. ఇలా ధర్మాన్ని అంతా ఉల్లంఘించి రాక్షసులుగా తయారయ్యి సంహరించే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు సంపూర్ణ వికాసం లేకుండా మధ్యలోనే అంతరిస్తున్నారు. అలా కాకుండా అందరూ సంపూర్ణ వికాసం చెందాలి, నా సంతానం అందరూ చెందాలి. కాబట్టి దానికి ఏం చేయాలో మీరు ఆలోచించి చెప్పండి అని అన్నారు. సరే మహర్షులందరూ కూడా వాళ్ళ ఇదిలో ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏంటి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలి. ఆయన దానికి ఒక సూచనగా చెప్పాడు. దీనికి ఏదైనా ఒక గురు వ్యవస్థ లాంటిది, ఒక ఆచార వ్యవస్థ లాంటిది కూడా ఉండాలేమో, మీరు దాన్ని సమగ్రంగా ఆలోచించి చెప్పండి అని అన్నారు. సరే మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే మనకి ఇంకోసారి మళ్ళా చెప్పుకుంటున్నా ఏంటంటే ఈ సృష్టి అంతా బ్రహ్మము నుంచే వచ్చింది, ఆ పరబ్రహ్మ చైతన్యంతో చేయబడింది, ఆ పరబ్రహ్మ చైతన్యంలోనే ఉంది. సృష్టి అంతటా అణువణువున ఆ పరబ్రహ్మ చైతన్యం ఉంది, సృష్టి మొత్తం కూడా ఆ చైతన్యంలోనే ఉంది. సృష్టి అంతటా పరబ్రహ్మ చైతన్యం ఉంది, మళ్ళా మొత్తం పరబ్రహ్మ చైతన్యం విశ్వమంతా కూడా ఆ పరబ్రహ్మ చైతన్యంలోనే ఉంది అనేటువంటిది అనమాట. ఈ విషయం కావాలి మనకు ముందు కూడా అవసరం వస్తూ ఉంటుందన్నమాట. సరే ఇలా ఉన్నప్పుడు సరే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఈ మహాసంకల్పాన్ని గురించి మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ మహాసంకల్పమే గురుతత్వము. ఇది కొంత కొత్తగా అనిపిస్తుంది. ఇది ఎందులోనూ కూడా పురాణాల్లో అయితే చెప్పబడలేదు. మనకి దత్తుడి గురించి పురాణాల్లో చెప్పింది చాలా తక్కువ. అదే మనకి దత్త పురాణంగా లభిస్తూ ఉన్నాయనుకోండి. అవి వివిధ పురాణాల్లో ఉన్న దత్తుడికి సంబంధించినవన్నీ కూడా ఎవరో మహానుభావులు దాన్ని ఒక పురాణం కింద తీసుకొచ్చారు, దత్త పురాణం, దత్తాత్రేయ గురి చరిత్ర అని. అంతే తప్ప మిగిలినది ఎక్కువ దత్తుడి గురించి దత్త ఉపాసకులు ఆ మార్గంలోని యోగులు తెలియచేసేదే దత్తతత్వ రహస్యాలు అనేకం మనకి లభిస్తున్నాయి. కాబట్టి అందులో ఇది ఒకటి ఏంటంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుంటే ఆ మహాసంకల్పమే గురుతత్వం అని ఎందుకంటున్నామంటే ఇప్పుడు సృష్టి స్థితిలయాలు ఆది పరాశక్తి దగ్గర నుంచి త్రిమూర్తులు త్రిమాతలు ఈ సృష్టి స్థితిలయాలు చేయాలి. సరే జీవులు ఎలా ఉండాలి, ఇదంతా ఎవరు ఏ పని చేయాలి, ఎలా చేయాలి ఏంటనే నిర్దేశిస్తూ ఉన్నటువంటిది ఎవరు అక్కడ అంటే మహాసంకల్పం నిర్దేశిస్తుంది. సృష్టి ఎలా ఉండాలి, స్థితి ఎలా ఉండాలి, నా లయం ఎలా ఉండాలి, ఇవన్నీ ఎలా జరగాలి, ఈ ప్రకృతి అంతా ఎలా ఉండాలి, జీవుల కర్తవ్యం ఏంటి, ఈ ఋషుల కర్తవ్యం ఏంటి, సరే ఇవన్నీ కూడా ఏది ఎలా జరగాలి అని నిర్దేశించేటటువంటి ఒక తత్వం అన్నమాట. ఒక దార్శనికమైనటువంటి ప్రజ్ఞ అది నిర్ణయిస్తుంది. అది ఆ మహాసంకల్పమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ మహాసంకల్పమే సర్వోన్నత గురుతత్వము. ఇది నాకు
ఒకటి మాకు దీనికి కూడా కనెక్షన్ చెప్తున్నాను నేను, ఏంటంటే గురు బ్రహ్మ శ్లోకం అందరికీ తెలిసినటువంటిది. నాకు ఏమనిపించేదంటే ఈ మనకేమో త్రిమూర్తులు గొప్పవాళ్ళు, సరే ఆ త్రిమూర్తుల అంచులో ఉండే అనేక దేవతలుగా, సరే వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఇక్కడేమో గురువుకి వాళ్ళకంటే అత్యున్నత స్థానం ఇచ్చారు గురు బ్రహ్మ శ్లోకంలో. మనకి గురువేమో మనకి మనిషిగా కనపడతాడు ఎప్పుడు కూడా. సరే దేవతలంటే వాళ్ళు దివ్య ఆయుధాలు ధరిస్తారు, దివ్య అంబరాలు ధరిస్తారు, వాళ్ళు దివ్య శక్తులు ఉంటాయి వాళ్ళకి. అసలు అదంతా మనకి దేవుళ్ళు అంటే అలా అని అనిపిస్తుంది. సరే దేవుడు అంటే వాళ్ళే. అలాంటిది ఈ మానవ రూపంలో ఉన్నటువంటి ఆయన్ని పట్టుకుని వాళ్ళకి ఏంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పడమే కాకుండా ఆ త్రిమూర్తి స్వరూపుడు అని చెప్పడమే కాకుండా గురు సాక్షాత్ పరబ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మ, సాక్షాత్ అంటే వాళ్ళ అంటే దేవతలందరూ పరోక్ష పరబ్రహ్మాలు. అక్కడ వాళ్ళని సాక్షాత్ పరబ్రహ్మ అనట్లేదు మనం దేవతల్ని. గురువు దగ్గరికి వచ్చే సాక్షాత్ అంటే ప్రత్యక్ష పరబ్రహ్మం, మన కట్టెలు తిరిగే బ్రహ్మం, బ్రహ్మము నిరాకారం. అలాంటిది మా కట్టెలు తిరుగుతూ ఉన్నటువంటిది రూపం ఏదైనా ఉంటే అది గురువు అవుతాడు. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నారు. ఇది ఎలా అవుతుంది అనేది నాకైతే ఎక్కడా కూడా పూర్తి సంతృప్తి కలిగినటువంటి సమాధానం లభించలేదు నాకు.